హాయ్ హలో వెల్కమ్ టు జాస్టార్ మీడియా. వెంకటేష్ నా ప్రాణం కాపాడారు. ఆ రోజు ఆయనే లేకపోయి ఉంటే వామ్మో ఏమైపోయి ఉండేవాడినో. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు తమ ప్రతిభతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల హవా నడుస్తుంది. కొత్త కొత్త సినిమాలు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అయితే ఒకప్పుడు హీరోగా చేసిన చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్స్గా నటిస్తూ మెప్పిస్తున్నారు. కొంతమంది పూర్తిగా కనిపించకుండా మాయమయ్యారు కూడా. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలు పెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత హీరోగా మారాడు. కానీ హీరోగా మారిన మనోడికి అదృష్టం కలిసి రాలేదు. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. అతను మరెవరో కాదు, నటుడు బాలాదిత్య. బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 3 దశాబ్దాలకు పైగా సినీ టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు బాలాదిత్య. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలాదిత్య 1991 జూన్ 13న తన 6వ ఏట ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం చిత్రంతో అరంగేట్రం చేశాడు. దాసరి నారాయణరావు తొలి క్లాప్ ఇవ్వగా రవిరాజా పిన్నిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ తనను స్టాంప్ అని పిలవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. బాలాదిత్య తన కెరియర్లో అత్యంత కీలకమైన సంఘటనలో ఒకటైన సూపర్ పోలీస్ సినిమా షూటింగ్లో వెంకటేష్ తన ప్రాణాలను ఎలా కాపాడారో బాలాదిత్య వెల్లడించాడు. ఈ సంఘటన ఆయన జీవితంలో మర్చిపోలేనిదిగా నిలిచిపోయింది. సూపర్ పోలీస్ సినిమా షూటింగ్ లో చితికి తాను నిప్పు పెట్టే సన్నివేశం ఉందట. అయితే ఆ సమయంలో మంట అంటుకోకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బంది ఒకరు ఆ చితిపై పెట్రోల్ పోశారట. ఆ క్రమంలో పెట్రోల్ తనపై పడబోయిందట. ఆ సమయంలో వెంకటేష్ వెంటనే గమనించి తనను పక్కకు లాగి కాపాడారని, లేదంటే ఆ పెట్రోల్ తనపై కూడా పడుంటే మంటలు అంటుకునేవని బాలాదిత్య గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.